డాక్టర్ కోలా విజయ్ కుమారి అండి. ప్రసూతి విభాగం, ప్రసూతి స్త్రీ రోగ విభాగానికి హెచ్ఓడి. ఇక్కడ మా హాస్పిటల్లో నాతో పాటు ఇంకా మా కొలీగ్స్ ఉన్నారు. డాక్టర్ విజయశాంత్ కుమారి అని చెప్పి తను అసోసియేట్ ప్రొఫెసరు, డాక్టర్ మహిత, డాక్టర్ రత్నమాణిక్యం, మేమంతా కలిసి ప్రసూతి స్త్రీ రోగ విభాగంలో చూస్తూ ఉంటాము. ఇక్కడ యూజీ పిల్లలు 75 మంది ఒక బ్యాచ్కి జాయిన్ అవుతూ ఉంటారు కాలేజీలో. ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్లో ఈ ప్రసూతి స్త్రీరోగ విభాగంలో పిల్లలు చదువుకుంటూ ఉంటారు. కాకుండా ఎంఎస్ ప్రసూతి తంత్ర స్త్రీరోగ అని చెప్పి సంవత్సరానికి 6 సీట్లు కూడాను ఈ విభాగంలో తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒకళ్ళు ఆల్ ఇండియా కోటాలోంచి కూడా వస్తారు. 5 సీట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన పిల్లలకి కూడాను కేటాయించడం జరుగుతుంది. కాకుండా ఇక్కడ మన ప్రత్యేకతలు ఏంటంటే ప్రసూతి తంత్ర స్త్రీరోగ విభాగంలో చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడపిల్లలు, పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి మెనోపాజ్ వచ్చే వరకు, అట్లానే గర్భిణీ సమస్యలు కానివ్వండి, వాళ్ళకి ఆడవాళ్ళకి మెనార్కే టు మెనోపాజ్ చెప్తూ ఉంటాం అన్నమాట ఆడవాళ్ళ జబ్బుల్లో. సో పిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా, వాళ్ళ నెలసరిలో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, బ్లీడింగ్ ఎక్కువ అవడము, బ్లీడింగ్ తక్కువ అవ్వడము, లేదా పిల్లలు సకాలంలో రజస్వల కాకపోవడము, లేదా ఎర్లీగా, ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ, ఎర్లీ మెనార్కే వచ్చేస్తుంది. సో ఎర్లీగా ఉన్నప్పుడు చిన్నపిల్ల ఆరోగ్యంలో ఏమైనా అవకతవకలు వచ్చినా కానీ ప్రసూతి మా విభాగానికి వస్తే చాలా చక్కని వైద్యం చేస్తున్నాము, నేను నా బృందం కూడాను. మాతో పాటు ఇంకా ఆ కేసులతో పాటు ఇంకా ఆయుర్వేదంలో మేము చాలా ప్రసిద్ధిగా చెప్పగలుగుతామండి కొన్ని కేసెస్. దాంట్లో ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంటు, మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే స్త్రీ వంధ్యత్వము, పురుష వంధ్యత్వం రెండింటి గురించి కూడాను ఆయుర్వేదంలో చాలా చక్కని వైద్యం ఉంది. అది ఒకవేళ వంశపారంపర్య వ్యాధులైతే తప్పించి, వాళ్ళకి కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఉంటే తప్పించి, ఈ చాలా విషయాలలో ఆయుర్వేదంలో ఆపరేషన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి హార్మోన్స్ ఇవ్వకుండా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేయకుండా మా ఆయుర్వేద వైద్యం చాలా బాగా పనిచేస్తుంది. సో దాంట్లో మగవాళ్ళకి వీర్యకణాలు తక్కువగా ఉండడం కానివ్వండి, లేదా ఇతరత్ర శుక్రదృష్టి అని చెప్పి ఒక టాపిక్కే చదువుకుంటాం మోడర్న్ కంపారిజన్తో పాటుగా, ఆ జబ్బులే ఉన్నా సరే. అలానే ఆడవాళ్ళలో పీరియడ్స్ ప్రాబ్లం కానివ్వండి, ఓవ్యులేషన్ ప్రాబ్లం కానివ్వండి, ఓవ్యులేషన్ ప్రాబ్లం అంటే అండం విడుదల అవ్వకపోతూ ఉంటుంది, పీసీఓడి అని అంటాం. అట్లనే ఇప్పుడు బాగా అందరూ లో ఏఎంహెచ్ లెవెల్స్, శరీరంలో గుడ్ల నిల్వలు తక్కువైపోవడం కానివ్వండి, లేదా వాళ్ళకి సకాలంలో ఎనావులేటరీ సైకిల్స్, సకాలంలో అండం విడుదల అవ్వకపోవడం కానివ్వండి, ఇవన్నీ ఆయుర్వేదంలో చక్కని వైద్యంతో మేము 100% రిజల్ట్స్ తీసుకుంటున్నాము ఇప్పుడు. కాకుండా వంజాలోనే ట్యూబల్ బ్లాక్ అని ఆయుర్వేదానికి చాలా ప్రసిద్ధిగాసిన ట్రీట్మెంట్ ఒకటండి. ట్యూబల్ బ్లాక్కి ఉత్తరవస్తి అని ఒక ప్రొసీజర్ చేస్తున్నాము. సో ఈ ఉత్తరవస్తి ప్రొసీజర్ ద్వారా ఏదైతే ట్యూబ్ క్లోజ్ అయిపోయిందో, ఫెలోపియన్ ట్యూబ్స్ 2 ఉంటాయి, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ 2 క్లోజ్ అయిపోయిన వాటికి ఆపరేషన్ లేకుండా, ఎందుకు నేను అన్నిసార్లు ఆపరేషన్ లేకుండా అని నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ కుట్టు అతుక్కున్నప్పుడు ఎడిషన్స్ ఏర్పడతాయి, దానివల్ల కూడా వాళ్ళ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అవేమీ లేకుండా ఉత్తరవస్తి ప్రొసీజర్ ద్వారా ఎటువంటి ఆపరేషన్ లేకుండా, ఎటువంటి మత్తు ఇవ్వకుండా మేము చక్కగా గర్భసంచిలో నుంచి వైద్యం చేయిస్తూ ట్యూబ్స్ అన్నీ క్లియర్ అయ్యేలాగా చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే గర్భం న్యాచురల్గా వస్తుంది, ఐవీఎఫ్లు, ఇక్సీ అలాంటివి ఏమీ లేకుండా చక్కని సహజంగా గర్భం ఏర్పడడానికి ఆయుర్వేద పద్ధతిలో చాలా దోహదం చేస్తూ ఉంటాయి. కాకుండా ఇంకా ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి కానివ్వండి, అసలు బ్లీడింగ్ లేని వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఎర్లీగా చాలా త్వరగా మెన్సెస్ లాగిపోయే వాళ్ళకి కానివ్వండి, చాలా ప్రొలాంగ్డ్ చాలా కాలంగా మెన్సెస్లు అయ్యే వాళ్ళకు కూడాను హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అన్ని హార్మోన్స్ చూస్తే మన రిపోర్ట్స్ అన్నీ చేస్తే నార్మల్ రేంజ్లోనే ఉంటాయి అన్ని హార్మోన్స్, కానీ వాళ్ళు మాత్రం పేషెంట్ సఫర్ అవుతూ ఉన్నారు. అన్నీ నార్మలే ఉన్నప్పుడు సఫరింగ్ ఎట్లా ఉంటుంది, కాబట్టి ఎక్కడో ఈక్విలిబ్రియం దెబ్బతింటుంది. కాబట్టి దానికి ఆయుర్వేద వైద్యం ద్వారాని, ఆహారం సరిచేయడం ద్వారాని, వాళ్ళ అలవాట్లను సరిచేయడం ద్వారాని, వాళ్ళ లైఫ్ స్టైల్ సరిచేయడం ద్వారాని కూడాను చాలా చక్కని వైద్యం ఆయుర్వేదంలో చేస్తున్నామండి. ఇది ఒకటి ఆడవాళ్ళ విషయంలోనూ. కాకుండా ఇప్పుడు నెలసరిలో నొప్పి వస్తుంది చిన్నపిల్లలకి, స్కూల్ గోయింగ్, మేము ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ తోటి ఒక క్యాంపెయిన్సే చేస్తూ ఉన్నాము. పిల్లలకు నెలసరిలో నొప్పి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ట్యాబ్లెట్ వేసేసుకుని ఉంటే చాలా చక్కగా అనమాట, కడుపులో నొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాము, నిద్రపోతున్నాము, నిద్ర వచ్చేస్తుంది, క్లాసులు అటెండ్ అయిపోతున్నాం అని చెప్పి చాలామంది పిల్లలు చెప్తూ ఉంటారు. ఈ ఆయుర్వేద వైద్యం ఏంటంటే నెలసరి రావడానికి ముందు కానీ, లేకపోతే నెలసరి వచ్చినప్పుడు కానీ బిళ్ళలు కానీ చిన్న ప్రొసీజర్స్, యోగవస్తి, మాత్రావస్తి లాంటి ప్రొసీజర్స్ ఉంటాయి. అలాంటివి చేయడం వల్ల కూడాను వాళ్ళకి
చాలా చక్కగానే క్యూర్ ఉంటుంది. వాళ్ళ క్లాసులు వాళ్ళు డిస్టర్బ్ కాకుండా కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ పనులు వాళ్ళు చాలా చక్కగా చేసుకోవడానికి ఆయుర్వేద పద్ధతుల్లో చాలా మంచి వైద్యం ఉంది. ఇవి కాకుండా గైనిక్ ఇన్ఫెక్షన్స్ అండి. గైనిక్ ఇన్ఫెక్షన్స్ అంటే గర్భసంచి పూసింది సహజంగా చెప్తూ ఉంటారు, గర్భసంచి పూచింది వాచింది చెప్తూ ఉంటారు. ఈ గర్భసంచి పూయడం వాయడం అలా ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ ఎరోజన్ అని సర్విసైటిస్ అని రకరకాల జబ్బులు ఉంటాయి, నెబోథియన్ సిస్ట్లని. వాటన్నిటికి కూడా యోని ప్రక్షాళన విధానం అని చెప్పేసి దాంతో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. సో దాంతోపాటు యోని పిచ్చి అనే వైద్యం కూడా చేస్తూ ఉంటాము. ఇవిని కాకుండా గర్భసంచి గెడ్డలు ఉంటే కనుక 6 సెంటీమీటర్ల కంటే తక్కువగా గెడ్డలు ఉంటే కనుక గర్భసంచి గెడ్డలు కూడా ఆయుర్వేదంలో మంచి వైద్యం చేస్తున్నాము. ఇది స్త్రీ సంబంధిత రిలేషన్ అన్నమాట. కాకుండా ప్రసూతి రిలేటెడ్ అంటే గర్భిణీ స్త్రీలకి ఇప్పుడు మనకి హాస్పిటల్స్ ఇవన్నీ వచ్చినాయండి. వేల సంవత్సరాల పునాదిగా అందరూ పిల్లల్ని కంటూనే ఉన్నారు. భూమి మీద మన ఉనికి ఉంది. ఎవరంటే బాలింత అంటారు, సూలింత అంటారు. మనం ఇంకా పెద్దవాళ్ళు ఉంటే కనుక మన ఇళ్లలో బాలింత కదమ్మా జాగ్రత్త చూడండి, సూలింత కదమ్మా పిల్లని జాగ్రత్తగా చూడండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడాను ఆయుర్వేదంలో చెప్పినవి. గర్భిణీ పరిచర్య అని చెప్పి గర్భిణీ స్త్రీకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాగ అమ్మాయిని చూసుకోవాలి, అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడాను మేము గర్భిణీ పరిచర్యలో మాసానుమాసిక పరిచర్య మంత్లీ రెజిమెన్ చెప్తాము. సో అలాంటివన్నీ చెప్తూ ఫాలో అవుతూ ఉంటారు. డెలివరీకి ఇప్పుడు మన ప్రభుత్వ పద్ధతులను అనుసరించి ప్రభుత్వం ఏ విధంగా మాకైతే రికమెండేషన్స్ ఇచ్చిందో ఆ రికమెండేషన్స్ ప్రకారం డెలివరీల కోసం మేము గర్భిణీ స్త్రీలను మేము సిఫార్సు చేస్తున్నాం. కాకుండాని డెలివరీ అయిపోయిన తర్వాతన బాలింతలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, వాళ్ళకి తర్వాత బాలింత జబ్బులు రాకుండా కూడాను ఆయుర్వేదంలో చాలా చక్కని బాలాంతకాడ ఇలా రకరకాల మందులు ఉంటాయండి. ఆ మందులని ఇచ్చి బాలింతలకి ఎటువంటి శోధన లేకుండాని, అట్లానే తల్లి బిడ్డకి సరిపడా పాలు ఇవ్వడానికి కూడా చాలామంది ఓపీల్లో వస్తూ ఉంటారు, మాకు పిల్లలకు పాలు సరిపోవట్లేదని చెప్పి. పాలు సరిపోవట్లేదన్న వాళ్ళకి శతావరి చూర్ణం, శతావరి మందులే కాదండి, ఫస్ట్ మేము ఇక్కడ ఏం చేస్తామంటే వాళ్ళకి ఆహారాన్ని డిజైన్ చేస్తాం. ఆహారం ఇలా తింటే మీకు పిల్లలకి పాలు పడతాయి. ఈరోజు వైద్యాన్ని ఇంటింటికి తీసుకోగలిగాం. కానీ పూర్వం రోజుల్లో వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలే చెప్పారు, ఇంట్లోంచి వచ్చిందే ఆయుర్వేదం, అమ్మ చేతిలోంచి వచ్చిందే ఆయుర్వేదం, నాటు వైద్యం అని అలాగ పిచ్చి మాటలు మాట్లాడకుండా చక్కగా అమ్మ ఏం చెప్తే అది మనకు ఆకలేస్తుంది, అమ్మ అన్నం పెడితే తింటామా లేదా, కడుపు నిండి హాయిగా ఉంటాం. అట్లానే ఆయుర్వేదాన్ని అమ్మలాగా స్వీకరించి అందరం ఆరోగ్యంగా ఉంటే చాలా బాగుంటుందండి. సో ఈ రకంగా రకరకాల వైద్యాలు చేస్తాం. ఇవన్నీ కాకుండా తెలివైన పిల్లలు పుట్టాలి అనుకునే వాళ్ళు ప్రీ కన్సెప్షన్ కేర్ ఉంటుంది. ప్రీ కన్సెప్షన్ కేర్ తెలివైన పిల్లలే కాదు, ఎవరి పిల్లలు బాగుండాలి అని కోరుకోరు, అందరి పిల్లలు బాగుండాలని, అందరి పిల్లలు బాగుండాలి అనే కాన్సెప్ట్తో హెల్దీ బేబీస్ కోసం ప్రీ కన్సెప్షనల్ కేర్ కూడా ఒకటి చూస్తున్నాము. సో ప్రీ కన్సెప్షనల్ కేర్ కోసం ఆయుర్వేదంలో వాళ్ళు కావలసిన దంపతులు వస్తే కనుక వాళ్ళకి మేము ఎలాగుంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ బాగుంటుంది, వాళ్ళు గర్భం ధరించకముందు ఏమేమి ఆచరిస్తే పుంసోన విధి అని, తర్వాత రకరకాలుగా వాళ్ళు ఎటువంటి పిల్లల్ని డిజైర్ చేస్తున్నారనే దానికి కూడాను వాళ్ళ ఆహారంలోంచే మార్పులు, వాళ్ళ లైఫ్ స్టైల్లోంచే మార్పులు కూడా చెప్తూ ఉన్నాము. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ప్రసూతి స్త్రీరోగ విభాగంలో మేము మంచి ఓపీలే చూస్తున్నామండి. కాకుండా ఇప్పుడు పిల్లల్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒబేసిటీ, స్థౌల్యం. సో ఈ ఒబేసిటీ వీటన్నిటికీ కారణం ఏంటంటే మెయిన్గా స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఎప్పుడైతే వస్తుందో, ఒబేసిటీ ఉండి స్ట్రెస్ ఉంటే మా దగ్గరికి వచ్చేస్తున్నారు, పీసీఓడి వచ్చేసిందండి, నెలసరిలు రావట్లేదండి, మళ్ళీ చివరికి మా దగ్గరికే ఒబేసిటీ, స్ట్రెస్, పీసీఓడి. సో ఈ పీసీఓడిని తగ్గించుకోవాలంటే పిల్లలందరూ ఒబేసిటీని తగ్గించుకోవాలంటే కంపల్సరీ శారీరక శ్రమ చేయాలి. శారీరక శ్రమ అంటే వ్యాయామం చేయాలి, నడవాలి, స్కిప్పింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, వ్యాయాలి ఆటలాడడం కానివ్వండి, రోజుకు ఒక అరగంట వాకింగ్ చేయడం కానివ్వండి చేస్తూ ఫ్రెష్ ఫుడ్స్ తినాలి. అదే పనిగా గంటలు సెడెంటరీగా కూర్చొని వాళ్ళు బద్ధకాన్ని పెంచుకోకుండా వాళ్ళు క్రమశిక్షణగా ఉంటే తప్పకుండా రోగాలన్నీ మనం జయించవచ్చు. ఆయుర్వేదంలో మేము వైద్యంతో పాటుగా వాళ్ళ ఆహార నియమావళి, వాళ్ళ ప్రవర్తన నియమావళి, విహార నియమావళి అన్నీ కూడాను చెప్తూ ఉంటాము. చేయాలండి, చేస్తామంటే ఇప్పుడు డెలివరీస్కి ఏంటంటే మనము ఇంగ్లీష్ మందులు రాయడానికి ఆయుర్వేద వైద్యులకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేదు. సో కాకపోతే ఏంటంటే వాళ్ళ సహకారంతో మేము డెలివరీలు చేస్తాం.